ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, వందనాలు. సజీవుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా, గడిచిపోయినటువంటి రాత్రి దినమంతా కూడా కృప చూపించారు, కాపుదల అనుగ్రహించారు. తండ్రి, మాకు మంచి నిద్రను అనుగ్రహించి మరొక నూతనమైనటువంటి ప్రశస్తమైనటువంటి అయా దినములో సజీవులుగా ప్రవేశపెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఈరోజు మేము సజీవులంగా ఉన్నామంటే అయ్యా, అది కేవలము కూడా మీ కృప మాత్రమే తండ్రి, మీరు చూపించిన దయ మాత్రమే నాయన. ఆ విషయం మేము మా మనసులో ఉంచుకొని మీకు విధేయిస్తూ మీ వాక్యానికి లోబడి అయ్యా, మీరు చూపించిన మార్గములో ఈరోజు నడవడానికి సహాయము దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో భక్తుడు అంటున్నట్లుగా, అవును తండ్రి, మీ బిడ్డలమై ఉన్న మా పాదములు తొట్టిల్లకుండా ఈరోజు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు అని లేఖనాల ద్వారా జ్ఞాపకం చేశారు ప్రభువా. ఈ రోజున మేమెక్కడ పడిపోయే వారంగా ఉండము. పడిపోయినప్పటికీ లేవనెత్తగలిగిన దేవుడవు నీవు మాతో ఉన్నావు అని గ్రహించి విశ్వాసముతో జీవించుటకు కృప చూపించండి. ఎవరికి ఏ హాని, ఏ సమస్య, ఏ ఇబ్బందులు నాయనా బిడ్డలకు కలగకుండా ఈ రోజంతా భద్రపరచండి. ఈ యొక్క బలమైన శ్రేష్టమైన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి తండ్రి. అయ్యా, ప్రార్థిస్తున్నాము తండ్రి, ఈ రోజున చేస్తున్నటువంటి ఉద్యోగాలు, పనులు, కార్యములు అన్నిటినీ కూడా ఆశీర్వదించండి. జ్ఞానము కలిగి, వివేచన కలిగి, తగినటువంటి సామర్థ్యము కలిగి మా పనుల్లో మేమందరము కూడా ఫలించే సహాయం అనుగ్రహించండి. నూతనమైన కార్యాలను మీ సహాయాన్ని బట్టి ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరినీ కూడా దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. ఆగిపోయిన పనులను బట్టి తండ్రి మొరబెడుతూ ఉన్నారు. ఆ పనులన్నీ కూడా ప్రారంభించబడుటకు కృపా సహాయము దయచేయండి నాయన. అదే రీతిన ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు తండ్రి. జ్ఞానముతో వారిని నింపండి అయ్యా. చదివినవన్నీ గుర్తుంచుకొని సమాధానము చేయగలిగిన సత్వ బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయ్యా, ఈ రోజున రిపోర్ట్స్, ఆపరేషన్స్, చెకప్స్ను అన్నిటినీ మీకే అప్పగిస్తూ ఉన్నాము. అన్నిటిలోనూ తండ్రి మీ దీవెనలు దయచేయండి. అన్ని వారికి అనుకూలంగా మార్చండి అయా. ఆపరేషన్స్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి మార్గములోనూ మీ రక్షణ దయచేయండి తండ్రి. ఏ వాహనం పైన వారు ప్రయాణిస్తూ ఉన్నప్పటికీ, ఏ మార్గములో వారు వెళుతూ ఉన్నప్పటికీ అయా, సురక్షితముగా, క్షేమముగా వారి వారి గమ్యస్థానాలు చేరుకునే కృప చూపించండి నాయన. ప్రమాదాలు, అపాయాలన్నిటి నుంచి కూడా తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఆర్థికపరమైన కష్టాలు ఎవరికి రాకుండా, అనారోగ్య సమస్యలు ఏ బిడ్డ దరికి చేరకుండా, ఎవరు ఆకలితో బాధపడకుండా, అలమటించకుండా సమృద్ధిని ఇవ్వగలిగిన దేవా, నీవే ప్రతి బిడ్డ జీవితంలో కావలసినవన్నీ కూడా అనుగ్రహించమని. గృహాలలో ఒంటరిగా ఉంటూ ఉన్నారు, వారికి ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా, ఏ దుష్టుడి కన్ను వారి పైన ఉండకుండా మీరే మీ రక్షణ కవచం వారి గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. అదే రీతిన సమాధానముతో, ప్రశాంతముగా, నెమ్మదిగా ఈరోజంతా మేము జీవించుటకు కృప చూపించండి. ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని ఎదురించగలిగినటువంటి వాక్య జ్ఞానమును, మనోనిబ్బరమును మాకు దయచేయండి. మేము మాట్లాడుతున్న మాటలు, మా కనుచూపు, మా ఆలోచనలు, మా ప్రవర్తన, మా నడవడిక అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరచడానికే మాకు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, ఎవరితో ఎటువంటి గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవి కలిగి లేకుండా
అయ్యా, ఈ రోజున ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయమును, క్షమించే హృదయమును కూడా మాకు దయచేయండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయము వ్యర్థమైనది కాదు అని గుర్తెరిగి ప్రతి సెకనును కూడా వాడుకోవడానికి సహాయం దయచేయండి నాయన. మీ సహాయాన్ని బట్టి నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించారు. బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారికి కలిగిన సమస్తాన్ని కూడా ఆశీర్వదించండి అయ్యా. కొందరికైనను మాకు తెలిసిన మాటలు కొన్నైనను మా నోటి ద్వారా ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా మమ్మల్ని చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.